Hey guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. మా యోచన బర్త్డే గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అన్నమాట ఇది. సో చాలా డేస్ నుంచి బర్త్డే అయిన దగ్గర నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో. బట్ ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. ఇందులో కొన్ని గిఫ్ట్స్ అయితే ఆల్రెడీ మా యోచన ఓపెన్ చేసి యూజ్ చేసేస్తున్నాడు కూడా. సో ఆ గిఫ్ట్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ గిఫ్ట్ అయితే చూసేద్దాం. ఈ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక బైక్ అన్నమాట. ఈ బైక్ వచ్చేసి యోచన్ కోసం, యోచన్ వాళ్ళ తాతగారు తీసుకున్నారు. యోచన్కి ఫేవరెట్ గిఫ్ట్ అని కూడా చెప్పుకోవాలి. బర్త్డేకి 2 days ముందే తీసుకొచ్చారు అనమాట ఈ బైక్ని. అప్పటి నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఇంట్లో కూడా ఇది ఛార్జింగ్ అనమాట. ఛార్జింగ్తో అయితే వెళ్తుంది. చాలా బాగుంది ఈ బైక్ కూడా. చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. వాడి సైజ్కి తగ్గ బైక్లా ఉంది. యోచన్కి చాలా బాగా నచ్చింది ఈ గిఫ్ట్ వచ్చేసి. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను యోచన్ కోసం. స్టడీ టేబుల్. స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి అయితే అనుకున్నాను స్టడీ టేబుల్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి. సో స్టడీ టేబుల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, ఎందుకంటే ఏ బెడ్ మీద కూర్చోపెట్టి చదివించే కన్నా స్టడీ టేబుల్ బాగుండాలని చెప్పి ఇది అమెజాన్లో అయితే తీసుకున్నాం. మొన్న సేల్లో నాకు 1500కి అయితే వచ్చింది. దీనికి లోపల స్పేస్ కూడా ఉంది. ఈ స్పేస్లో మనము బుక్స్ అవి పెట్టుకోవచ్చు, ఏం కావాలంటే ఐటమ్స్ అయితే రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. దీనికి చైర్ కూడా చాలా కన్వీనియంట్గా వచ్చింది. ఇది కూడా మంచి సైజ్తో అయితే వచ్చింది అనమాట. వాడి సైజ్కి కరెక్ట్గా అయితే వచ్చింది. ఈ స్టడీ టేబుల్ అయితే నాకు నచ్చి నేనైతే యోచన్కి గిఫ్ట్ చేశాను వాడి బర్త్డేకి. మన నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఈ మైక్. ఈ మైక్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ యోచన్ కోసం తీసుకుంది. చాలా బాగుంది మైక్. చూసారంటే ఇది యోచన కన్నా ఎక్కువ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మైక్ని. చాలా మోడ్స్ కూడా వచ్చినాయి దీనికి. మైక్ మోడ్, ఎక్కువ మోడ్, ఇంకా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దీంట్లో సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇంకా మన వాయిస్ చేంజర్ కూడా ఉందన్నమాట. దీనికి ఛార్జింగ్ అనమాట. దీనికి కేబుల్ ఇది ఓపెన్ చేస్తే మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకొని సాంగ్స్ కూడా పాడుకోవచ్చు. యోచన అయితే ప్రెసెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇలా అనమాట. హాయ్ గైస్, 1 minute. హాయ్ గైస్, హాయ్ గైస్, హలో హలో. సో ఇలాగా చాలా బాగుంది. వాడికన్నా ఎక్కువ నేను యూజ్ చేస్తున్నాను ఈ మైక్ వచ్చేసి. చాలా చాలా యూనికార్న్ థీమ్తో అయితే వచ్చింది. ఇది చాలా బాగుంది. మా అమ్మ వచ్చేసి ఇంకో గిఫ్ట్ కూడా తీసుకుంది. ఇది యాక్చువల్గా క్యాక్టస్, డాన్సింగ్ క్యాక్టస్ మనకు తెలిసిందే కదా. ఈ 2 గిఫ్ట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ కూడా చేసేస్తున్నాడు యోచన్. ఇది తెలిసిందే కదా. ఇది కూడా ఛార్జింగే అనమాట. ఇది ఇలా ఆన్ చేసుకుంటే ఇలా మాట్లాడుతుంది అనమాట. హాయ్ గైస్. యోచన్కి వాళ్ళ డాడీ కూడా గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నారనమాట. గిఫ్ట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు కార్. యోచన్ వాళ్ళ డాడీ యోచన్ కోసం ఈ రిమోట్ కార్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఇది ఆల్రెడీ మేము ట్రై చేసాము రిమోట్ కారు. దీనికి ఇలాగ సపరేట్గా రిమోట్ కూడా ఇస్తారు. ఇక్కడ 2 బ్యాటరీస్ అనమాట వేసుకోవాలి. దీనికి యాక్చువల్గా దీనికి బ్యాక్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలి కార్ని వచ్చేసి. దీనికి మనకి కేబుల్ కనెక్టివిటీ కూడా ఇచ్చారనమాట. కేబుల్ కనెక్టివిటీ ఇచ్చేసి ఇది రిమోట్. దీనికైతే బ్యాటరీ ఇచ్చారు. యాక్చువల్గా బాగుంది కారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యోచన్. యోచన్కి రిమోట్ కార్తో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈసారి యోచన్ ఎప్పుడైనా ఆ రిమోట్ కార్తో ఆడుతున్నప్పుడు నేను వీడియో తీసి మీకు పెడతాను. అమెజాన్లోనే మన సేల్లో తీసుకున్నట్టున్నారు. బాగుంది. నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి యోచన్ వాళ్ళ అత్త తీసుకుంది యోచన్ కోసం. ఇది చూడు, హ్యాపీ బర్త్డే మై లిటిల్ ఫ్రెండ్, లవ్ యూ సో మచ్ ఫ్రమ్ చాహ్నా అంట. చాహ్నా అంటే మా మేనకోడలు అనమాట. బర్త్డే వీడియో ఆల్రెడీ పెట్టాను కదా, తనే అనమాట. తను గిఫ్ట్ చేసింది. ఇదేంటో చూసేద్దాం మనం. ఇది వచ్చేసి లెర్నింగ్ ల్యాప్టాప్ అంట. వచ్చేసి ఇలా వచ్చింది.
ల్యాప్టాప్ ఇలా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. వెనకాల బ్యాటరీ కూడా ఇచ్చారనమాట. దీనికి బ్యాటరీ ఆపరేటెడ్ ఇది. టోటల్గా వచ్చేసి ఇలా వచ్చింది ల్యాప్టాప్. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నట్టుంది. నాకు డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది గిఫ్ట్ ప్యాక్తో. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఇచ్చేసారు. ఇదంతా పిక్చర్ చాట్లో ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనము లెటర్స్ టెస్ట్, ఇది స్పెల్ టెస్ట్, మనము నెంబర్స్ లెర్న్ చేసుకోవచ్చు, అన్నీ అయితే వచ్చింది. యోచన్ కొంచెం ఇంకా లెర్నింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అయితే బాగా యూజ్ అవ్వచ్చు. లెర్నింగ్ ఆ బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యాక ఇది ఎలా యూజ్ చేయాలో వాడికి అర్థమవుతుంది అనమాట. ఇదైతే మంచి యూస్ఫుల్ గిఫ్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ యోచన్ వాళ్ళ మేమీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూసేద్దాము. ఇది వచ్చేసి బర్డ్ పజిల్ అనమాట. ఇది నార్మల్గా బర్డ్ పజిల్స్ 6 పజిల్ పీసెస్ అయితే ఉంటాయి దీంట్లో. సో మనం అన్ని పజిల్ పీసెస్ సెట్ చేయడమే. ఇదొక గిఫ్ట్ ఇచ్చింది. ఇదైతే సెట్ అనమాట. ఇది స్పైడర్ మ్యాన్ మొత్తం కాంబో అయితే వచ్చేసింది. ఇందులో స్పైడర్ మ్యాన్ బ్యాగ్, ఇంకా లంచ్ బాక్స్, బాటిల్ అన్నీ కూడా వచ్చేసాయి. సో మనం చూద్దాం ఏమేమి వచ్చాయో ఈ కిట్లో అయితే. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది స్పైడర్ మ్యాన్ బ్యాగ్. టోటల్గా మనకి 1 2 3 జిప్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో పెద్ద జిప్ ఉంది. అందులో అయితే ఇలా స్పైడర్ మ్యాన్ లంచ్ బాక్స్ అయితే వచ్చేసింది. ఇలా స్పైడర్ మ్యాన్ దీంతో లంచ్ బాక్స్ అనమాట. ఇది పైన ప్లాస్టిక్ వచ్చింది, లోపలేమో స్టీల్ ఇచ్చారు. ఇలా చిన్న బాక్స్ కూడా ఇచ్చారు అనమాట సపరేట్గా. ఇది లంచ్ బాక్స్. ఇదొక గిఫ్ట్ అయితే. ఇది వాటర్ బాటిల్. ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి వాడుతున్నాడు కూడా. ఇది స్పైడర్ మ్యాన్ వాటర్ బాటిల్ లాగా. ఇది కూడా మొత్తం స్పైడర్ మ్యాన్ థీమ్తో అయితే వచ్చేసాయి. ఇందులో ఇలాంటి పౌచ్ ఒకటి ఇచ్చారు. పౌచ్ ఒకటి ఇలాంటిది చిన్నది జిప్పర్ బ్యాగ్ లాంటిది ఇచ్చారు. ఇలా ఒక బుక్ వచ్చేసింది. బుక్ ఇంకా కలర్ పెన్స్ వచ్చినాయి. కలర్ పెన్స్, ఇలా పెన్సిల్ అనమాట. స్పైడర్ మ్యాన్ థీమ్తో పెన్సిల్ ఇచ్చింది. ఇదంతా కూడా స్పైడర్ మ్యాన్ థీమ్తోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మిమీ అంటే మా సిస్టర్ అనమాట, పిన్ అవుతుంది. డ్రెస్సెస్ ఇది వచ్చేసి యోచన్కి వాళ్ళ నాన్న గిఫ్ట్ చేశారు. ఇవన్నీ కూడా డ్రెస్సెస్. ఇది పాండా డ్రెస్ అనమాట. చాలా బాగుంది, క్యూట్గా. వాడికి కొంచెం సైజ్ పెద్ద అయింది కానీ కొంచెం ఫ్యూచర్లో అయితే వేసుకుంటాడు. బాగుంది. ఈసారి ఏంటంటే అన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా వీటికి వైట్ అండ్ బ్లూ జీన్లోనే తీసుకున్నారు అందరూ కూడా. ఇది ఇలా బ్లూ జీన్ వస్తుంది దీనికి. ఇది ఆల్రెడీ బర్త్డేకి వేసుకున్నాడు కదా, యోచన్ వాళ్ళ అత్త తీసుకున్నది. బర్త్డేకి వేసుకున్నాడు ఆల్రెడీ ఈ డ్రెస్ను వచ్చేసి. ఆ పిక్ కూడా పెడతాను ఇక్కడ. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి యోచన్ వాళ్ళ మేమీ తీసుకుందనమాట. సేమ్ ఇలాగా ప్యాంట్లూన్స్ వైట్ అండ్ చెప్పా కదా, అందరూ వైట్ అండ్ బ్లూ జీన్స్లే తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ అయ్యింది. నెక్స్ట్ ఒక 2 months అయితే సరిపోద్ది అనమాట ఈ షర్ట్ అండ్ షార్ట్ కూడా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది యోచన్ వాళ్ళ బిగ్ అత్త తీసుకుంది అనమాట. ఈ డ్రెస్ ఇలా హుడ్డీ టైప్. అందరూ వైట్ అండ్ బ్లూ జీన్లే తీసుకున్నారు. ఈ టోటల్గా ఇలాంటి డిలైట్స్ అనేది బటర్ కుక్కీస్ అనమాట. ఈ బటర్ కుక్కీస్ వచ్చేసి వైషు అని చెప్పి సంధ్య వాళ్ళ ఫ్రెండ్, తను కూడా వచ్చింది. ఇంకా యోచన్కి ఇది గిఫ్ట్ చేసింది అనమాట. చాలామంది యోచన్కి అది పర్టికులర్ బిస్కెట్స్ అయితే బాగా నచ్చాయి. అవన్నీ కూడా అవగొట్టేసి ఇంకా పక్కన పెట్టేశాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా బర్త్డే పార్టీకి వచ్చారు కదా. నెక్స్ట్ ఇది యజ్ఞిక అని చిన్ని పాప అనమాట. తనకు కూడా 1 year బేబీ. వాళ్ళ మమ్మీ యోచన్కి ఇది గిఫ్ట్ చేసింది. దీనికి ఇలా టెన్నిస్ బ్యాట్స్ వచ్చేసి ఇది బాల్స్ అనమాట. 2 balls కూడా వచ్చాయి యజ్ఞిక. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పక్కన పిల్లలు ఉంటారు మాకు, జోష్న అని చెప్పి, యోచన్ కోసం ఇలా డ్రా చేసింది. చాలా బాగుంది. టెడ్డీ అనమాట.
టెడ్డీ క్యాప్ పెట్టుకొని హ్యాపీ బర్త్డే యోచనని డ్రా చేసింది. ఇలా దీంట్లో ఇలాంటి కవర్లో అయితే ఇచ్చింది అనమాట. చాలా బాగుంది. ఈ టెడ్డీని చూడండి ఎంత బాగా గీసిందో. నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ ప్రీతి అనమాట, అదేమో ఇందులో అన్ని చాక్లెట్స్ పెట్టేసి ఇచ్చింది అనమాట, గిఫ్ట్ చేసింది. నెక్స్ట్ ఆద్య అని చెప్పి ఆద్య తను చాక్లెట్ ఇచ్చింది యోచన్కి. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ నేను ఆల్రెడీ చూపించినట్టుగా మొన్న అమెజాన్లో తీసుకున్నాను అని చెప్పి సేమ్ యోచన్ కోసం నేనే తీసుకున్నాను అనమాట. సో యోచన్ కోసం ఒక స్పెషల్గా ఒక ప్లే ఏరియాలా చేద్దామని చెప్పి కూడా ఒక ఐడియా ఉంది. సో ఇంకా ఓపిక బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోస్లో కూడా వస్తుంది, కంపల్సరీ మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూసేయండి. యోచన్ కోసం చిన్న ప్లే ఏరియా అయితే చేసేద్దాం మనము. ఇదే అండి ఫైనల్గా ఈ వీడియో. ఈ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ నా ఛానల్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.